మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. వెల్కమ్ టు పిఆర్ అకాడమీ అండ్ యాప్ అండి. ప్రజెంట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి టాపిక్ వైజ్ పీవైక్యూస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెప్పుకోవడం అనేది జరుగుతుందండి. సో దీనికి సంబంధించినటువంటి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి ప్రతి టాపిక్ కూడా పిఆర్ అకాడమీ యాప్ నందు ఉన్నటువంటి రీజనింగ్లో పొందుపరచడం అనేది జరిగిందండి. సో అయితే వీటిని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటూ ఆ సబ్జెక్ట్ని యూజ్ చేసుకుంటూ గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్గా మనం చెప్పుకుంటున్నామండి. సో ఆ టాపిక్ వైజ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ ప్రజెంట్ మనం ఏ టాపిక్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ మనం ఇక్కడ చూద్దామంటే వెన్ డయాగ్రమ్స్ అనే కాన్సెప్ట్స్కి సంబంధించినవండి. లాజికల్ వెన్ డయాగ్రమ్స్ అనే టాపిక్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్లో ఏ రకంగా ఇచ్చాడు, వాటిని ఏ రకంగా చేయాలి అనేవి కొన్ని మనం డిస్కస్ చేద్దామండి. సో ఈ వెన్ డయాగ్రమ్స్ అనే టాపిక్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో అడగడం కొన్ని జరిగిందండి. ఏ రకంగా అంటే సార్ ఈ క్వశ్చన్ ఇచ్చినటువంటి క్వశ్చన్ అనేది ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2020 డిసెంబర్ 28న జరిగినటువంటి ఈవినింగ్ షిఫ్ట్లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. సార్ ఇవి లాజికల్ రిలేషన్ బట్టి ఈ క్వశ్చన్స్ మనం చేయాలని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఈ టాపిక్కి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి వివరణ అనేది ఆ టాపిక్లో జరిగిందండి. అయితే ఇక్కడ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ బేస్డ్లో ఈ క్వశ్చన్స్ మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సార్ ఇందులో మొదటి కాన్సెప్ట్ ఏంటంటే రిలేషన్ బేస్డ్లో మనం ఒక డయాగ్రామ్ని డ్రా చేయడం అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సార్, వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ ది బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ క్లాసెస్. అంటే వాడి కిందన ఏవో కొన్ని క్లాసెస్ ఇచ్చాడండి, వాటిలో బెస్ట్ రిలేషన్షిప్ని రిప్రజెంట్ మనం చేయాలటండి. వాటి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఆధారంగా లాజికల్ వెన్ డయాగ్రామ్ని మనం ఇక్కడ డ్రా చేయాలి. అంటే వాడు ఇచ్చాడండి వెన్ డయాగ్రామ్స్, ఈ డయాగ్రామ్స్లో ఏ డయాగ్రామ్ రైట్ అనేది మనం ఇక్కడ చూడాలి. మరి వాడు ఇచ్చినటువంటి క్లాసెస్ ఏంటి అని అంటే సార్ కమ్యూనికేషన్ అండి. సో కమ్యూనికేషన్ అంటే మనకి ప్రసార మాధ్యమాలు అంటారు. కమ్యూనికేషన్స్ అండి ప్రచార మాధ్యమాలు అండి. టెలిఫోన్, లెటర్, ఇలా 3 క్లాసెస్ ఇచ్చాడండి. సార్ ఎప్పుడైనా లాజికల్ వెన్ డయాగ్రామ్ మీద ఉన్నటువంటి రిలేషన్ డయాగ్రామ్స్ మనకి ఇంపార్టెంట్ కాదు సార్. వాడు ఇటువంటి క్వశ్చన్స్ ఏ క్వశ్చన్ ఇచ్చినా విత్ ఇన్ సెకండ్స్లో చేయాలంటే రిలేషన్షిప్ ఆధారంగా మనం చేయాలండి. సార్ ఏవైనా క్లాసెస్ మనకి ఇచ్చేటప్పుడు డయాగ్రామ్స్ మనం పక్కన పెట్టినట్లయితే సార్ టోటల్గా ఉన్నటువంటి రిలేషన్స్ ఎన్ని అని అంటే 3 టైప్ ఆఫ్ రిలేషన్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద కంప్లీట్ రిలేషన్. ఒక క్లాస్తో వేరొక క్లాస్కి కంప్లీట్గా రిలేషన్ ఉంది అని మనం చెప్పాలి అని అనుకుంటే దాన్ని ఎప్పుడు లోపల పెట్టేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇది ఢిల్లీ, ఇది ఇండియా. ఖచ్చితంగా ఢిల్లీ ఇండియాలో ఉంది అని మనం చెప్పగలమండి. ఖచ్చితంగా ఉంది అని చెప్పగలుగుతున్నాం కాబట్టి దీన్ని మనం కంప్లీట్ రిలేషన్ అంటామండి. కంప్లీట్ రిలేషన్ సార్. సార్ ఒకవేళ ఒక క్లాస్కి వేరొక క్లాస్కి అస్సలు రిలేషన్ లేదనుకోండి సార్, నో రిలేషన్, వాటి మధ్య రిలేషన్ లేదు, నో రిలేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇలా ఢిల్లీ పాకిస్తాన్ ఇచ్చాను అనుకోండి, ఢిల్లీకి పాకిస్తాన్కి అసలు సంబంధం లేదు, నో రిలేషన్. టోటల్గా రిలేషన్స్ ఎన్ని రకాలంటే 3 టైప్స్ అని చెప్పాను. ఫస్ట్ వన్ ఈజ్ ద కంప్లీట్ రిలేషన్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ద నో రిలేషన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ద పార్షియల్ రిలేషన్, లాస్ట్ పార్షియల్ రిలేషన్. అయితే కంప్లీట్ రిలేషన్ ఉండాలా, లేకపోతే రిలేషన్ లేకుండా ఉండాలా, లేదా మూడోది పార్షియల్ రిలేషన్ అంటే తెలుగులో పాక్షిక సంబంధము. సార్ పాక్షిక సంబంధం అంటే దాని అర్థం ఏంటంటే సార్ స్టూడెంట్స్ గర్ల్స్, లేకపోతే ఏదో ఇచ్చాను గర్ల్స్ డాక్టర్స్, బాలికలు డాక్టర్లు, గర్ల్స్ డాక్టర్స్ అంటే ఇప్పుడు గర్ల్స్ తీసుకున్నానండి, గర్ల్స్ అందరూ డాక్టర్లు అవుతారని చెప్పలేనండి, ఏ గర్ల్ కూడా డాక్టర్ కాదని చెప్పలేనండి. మరి అందరూ అవుతారని చెప్పలేక ఏ ఒక్కరూ కాదు అని చెప్పలేనప్పుడు మనం పాక్షికమైనటువంటి రిలేషన్స్ తీసుకోవాలంటే దీని అర్థం కొంతమంది గర్ల్స్ డాక్టర్స్ అవుతారండి. ఇది దీని అర్థం అండి. అంటే అయితే కంప్లీట్ రిలేషన్, లేకపోతే నో రిలేషన్, లేకపోతే పార్షియల్ రిలేషన్, ఈ 3 రిలేషన్స్ ఉంటాయి. వీటిని యూజ్ చేసుకుని వాడు ఇచ్చినటువంటి క్లాసెస్ మధ్య రిలేషన్ ఏంటి ఉందనేది ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలండి. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇచ్చినటువంటి క్వశ్చన్కి వచ్చేద్దామండి. డైరెక్ట్గా ఇచ్చినటువంటి క్వశ్చన్కి మనం వచ్చినట్లయితే సార్ క్వశ్చన్ ఏంటి ఇచ్చారంటే కమ్యూనికేషన్, టెలిఫోన్,
లెటర్. వీటిల్లో పెద్ద జాతి ఏంటంటే కమ్యూనికేషన్, ప్రచార మాధ్యమాలు. అనేక ప్రచార మాధ్యమాలు ఉంటాయండి. టీవీ ఒక కమ్యూనికేషన్ అవుతుంది, రేడియో ఒక కమ్యూనికేషన్ అవుతుంది, ప్రచార మాధ్యమాలండి. టెలిఫోన్ ఒక ప్రచార మాధ్యమం అండి, అంటే కమ్యూనికేషన్, అంటే కమ్యూనికేట్ అవ్వడానికి ఉపయోగపడేదండి. అర్థమవుతుందండి. లెటర్ అనేది కమ్యూనికేట్ అవ్వడానికి ఉపయోగపడే, అంటే కమ్యూనికేషన్ అవ్వడానికి చాలా ఉంటాయండి. అంటే ఇందులో పెద్ద జాతి ఏంటి అని అంటే కమ్యూనికేషన్ అండి. సార్ టెలిఫోన్లన్నీ కమ్యూనికేషన్కి సంబంధించినవేనండి. అంటే టెలిఫోన్ కమ్యూనికేషన్ వ్యవస్థలో ఒక థింగ్, ఒక ఆర్టికల్ అండి. టెలిఫోన్ అనేది కమ్యూనికేషన్కు సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అండి. మరి లెటర్ అనేది కూడా కమ్యూనికేట్ అవ్వడానికేనండి. లెటర్స్ రాస్తూ ఉంటారు. లెటర్ అనేది కూడా కమ్యూనికేషన్లో ఒక ఆర్టికల్ అండి. కానీ లెటర్కి టెలిఫోన్కి ఎక్కడ సంబంధం లేదండి. ఏ టెలిఫోను లెటర్ అవ్వదు, ఏ లెటరు టెలిఫోన్ అవ్వదు. అంటే కమ్యూనికేషన్ పెద్దదండి. ఈ కమ్యూనికేషన్ లోపలే టెలిఫోన్ వస్తుంది, ఈ కమ్యూనికేషన్ లోపలే లెటర్ వస్తుంది. కానీ లెటర్కి టెలిఫోన్కి సంబంధం లేదు, రెండు వేరువేరుగా ఉంటాయి. ఈ రెండు సర్కిల్ వేరువేరుగా ఉంటూ ఒక పెద్ద సర్కిల్ లోపల వచ్చినటువంటి కాన్సెప్ట్ ఎక్కడ మీకు కనిపిస్తుందంటే ఆప్షన్ ఏ అండి. సో ఆప్షన్ ఏని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోవచ్చు. సార్ మీకు డైరెక్ట్గా నేను ఆప్షన్ ఏ అనేది చెప్పొచ్చు. నేను ముందు కాన్సెప్ట్ ఎందుకు చెప్పానంటే ఇక్కడ ఉన్న రిలేషన్ని మీరు ఇక్కడ ఆలోచించగలిగినట్లయితే ప్రాబ్లమ్ని విత్ ఇన్ సెకండ్స్లో మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఈ రకమైనటువంటి రిప్రజెంటేషన్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సో ఈ క్వశ్చన్ అనేది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో సార్ డిసెంబర్ 28, 2020లో జరిగినటువంటి ఈవినింగ్ షిఫ్ట్లో మీకు అడగడం జరిగిందండి. సార్ నాకు ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ కాదు, ఈ టైప్ ఏ క్వశ్చన్స్ వచ్చినా మీ యొక్క ఆలోచన విధానం అనేది ఈ రకంగా ఉండాలి సార్. సార్ ఇంకా ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో లాజికల్ వెన్ డయాగ్రామ్కు సంబంధించినటువంటి మరికొన్ని క్వశ్చన్స్ని మీరు అబ్జర్వేషన్ చేద్దామండి. సార్ ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ డిసెంబర్ 29, 2020 ఈవినింగ్ షిఫ్ట్లో మీకు ఇవ్వడం జరిగిందండి. సార్ ముందు చెప్పినటువంటి లాజికల్ వెన్ డయాగ్రామ్ క్వశ్చన్స్కి ఈ క్వశ్చన్స్కి మధ్య ఉన్నటువంటి తేడా ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే డైరెక్ట్గా రిలేషన్షిప్ ఆధారంగా వెన్ డయాగ్రామ్స్ గీయడం అనే కాన్సెప్ట్ మీద క్వశ్చన్ మనకి ఇవ్వడం జరిగిందండి. సార్ ఇక్కడికి వచ్చేసరికి ఏవో ఒక 3 రకాలైనటువంటి డయాగ్రామ్స్ ఇచ్చాడు. ఇన్ ద గివెన్ ఫిగర్ కన్సిస్టింగ్ ఆఫ్ మల్టిపుల్ షేప్స్లో ఉన్నటువంటి డయాగ్రామ్స్ ఇక్కడ ఇచ్చాడండి. విచ్ నెంబర్ ఈజ్ ప్రజెంట్ ఓన్లీ వన్ షేప్, ఓన్లీ ఒకే ఒక షేప్లో ఉన్న నెంబర్ ఏంటి అని అన్నాడు. 3 డిఫరెంట్ షేప్స్లో ఇచ్చినటువంటి డయాగ్రామ్ ఇచ్చాడండి. సార్ వన్ ఆఫ్ ద రెక్టాంగిల్ అండి, అండ్ సెకండ్ వన్ ఈజ్ ద ట్రయాంగిల్ అండి, అండ్ థర్డ్ వన్ ఈజ్ ద సర్కిల్ అండి. మీరు గమనించండి సార్, ఇలా 3 రకాలైనటువంటి డయాగ్రామ్స్ ఇచ్చి ఈ డయాగ్రామ్స్ లోపల నెంబర్స్ ఇచ్చాడండి. సార్ సింగిల్ డయాగ్రామ్లో ఉంటే అది సింగిల్ షేప్కి సంబంధించిందండి, 2 డయాగ్రామ్ల మధ్యలో ఉంటే అది డబుల్ షేప్స్కి సంబంధించిందండి, ఆ 3 మధ్యలో ఉంటే అది 3 షేప్స్కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడ చూడండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 అనేది మనం తీసుకున్నాం అనుకోండి సార్, 1 ట్రయాంగిల్లో ఉంది సార్, అట్ ద సేమ్ టైం ఈ రెక్టాంగిల్లో కూడా 1 ఉందండి. కానీ ఈ సర్కిల్లో 1 లేదు. అంటే 1 ట్రయాంగిల్కి రెక్టాంగిల్కి సంబంధించింది, అంటే 2 షేప్స్కి సంబంధించింది అంటే అర్థమవుతుందండి. కానీ వాడు మన క్వశ్చన్ అడిగింది ఓన్లీ 1 షేప్, సింగిల్ షేప్లో ఉన్నటువంటి నెంబర్. అదే మీరు 2ని గమనించారనుకోండి, 2 రెక్టాంగిల్లో ఉంది, ట్రయాంగిల్లో ఉంది, 2 షేప్స్కి సంబంధించింది. 5 తీసుకున్నాం అనుకోండి, 5 కూడా రెక్టాంగిల్లో ఉంది, చూడండి సార్ 5 ఈ సర్కిల్లో కూడా ఉందండి. 4 ఉందనుకోండి, 4 3 ఉందండి. అయితే ఇవన్నీ పక్కన తీస్తే 3 చూడండి, 3 ఓన్లీ రెక్టాంగిల్ అనే సింగిల్ షేప్కి సంబంధించింది, ట్రయాంగిల్లో లేదు. చూడు ట్రయాంగిల్కి సంబంధం లేదు, ఈ సర్కిల్కి కూడా సంబంధం లేదండి. ఓన్లీ 3 అనేది దేనికి సంబంధం అండి, రెక్టాంగిల్కి సంబంధించింది. అందుకే వాడు అడిగాడు ఓన్లీ సింగిల్ షేప్ అండ్ 1 షేప్కి సంబంధించినటువంటి నెంబర్ ఈ దేనిని ఏ నెంబర్ రిప్రజెంట్ చేస్తుంది అని అంటే సార్ 3 అనే నెంబర్. సో 3 అనే నెంబర్ ఏ ఆప్షన్లో ఉందంటే ఆప్షన్ ఏని తీసుకోండి. ఏ లేదు సార్, ఇది ఓన్లీ అబ్జర్వేషన్, ఇందులో చేయడానికి ఏం లేదు. సింగిల్ షేప్లో ఏ నెంబర్ ఉంది సార్, డబుల్ షేపుల్లో ఏ నెంబర్ ఉంది, లేకపోతే టోటల్ 3 షేపులు ఇచ్చాడు, ఆ 3 షేపుల్లో ఉన్నటువంటి నెంబర్ ఏంటి, ఇవి కనిపెట్టడమే సార్. ఇందులో ఎంతకున్నా మీకు డిఫరెంట్ ఏం లేదు సార్. ఆ రకంగా మీరు చూసినట్లయితే చాలా ఈజీ అవుతుందండి. 1 తీసుకున్నాం అనుకోండి సార్, ట్రయాంగిల్తో పాటు రెక్టాంగిల్లో కూడా ఉంది. కానీ ఈ 3 అనేది చూడండి సార్, ఈ 0 కంటే సర్కిల్కి సంబంధం లేదు, ట్రయాంగిల్కి సంబంధం లేదు, ఓన్లీ 1 షేప్కే సంబంధం ఉంది. సో 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 3ని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోవాలి. సరే ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ క్వశ్చన్ అండి. సరే ఇంకా ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్స్లో లాజికల్ వెన్ డయాగ్రామ్కి సంబంధించినటువంటి ఇంకా ఏ రకమైన క్వశ్చన్స్ ఇచ్చాడు, సేమ్ అండి.
నేను ముందు మీకు ఏవైతే కాన్సెప్ట్స్ మీకు నేను చెప్పాను సేమ్ అండి. ట్రయాంగిల్ ఒకటి ఇచ్చాడు అండి. సరే ఇక్కడ రెక్టాంగిల్స్ రెండు ఇచ్చాడు. స్మాల్ రెక్టాంగిల్ ఒకటి, బిగ్ రెక్టాంగిల్ ఒకటి. అయితే ఇక్కడ చూడండి సార్, ఈ 3 షేపులు అంటే ఇక్కడ మీకు షేపులు డిఫరెంట్గా ఇచ్చాడు. ఈ ట్రయాంగిల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే మ్యూజిషియన్స్ అండి. ఓన్లీ ట్రయాంగిల్లో ఉన్నటువంటి వాళ్ళు మ్యూజిషియన్సా? సార్ ఓన్లీ ఈ స్మాల్ రెక్టాంగిల్స్లో ఉన్నటువంటి వాళ్ళు స్టూడెంట్స్ అంటండి, స్టూడెంట్సా? ఈ బిగ్ రెక్టాంగిల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్లేయర్స్ అండి. అంటే ఇక్కడ ముగ్గురిని ఇవ్వడం జరిగిందండి. మ్యూజిషియన్స్, స్టూడెంట్స్, ప్లేయర్స్ అండి. అయితే ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏంటి అన్నాడు అంటే, సార్ విచ్ రీజన్ రిప్రజెంట్స్ స్టూడెంట్స్ హూ ఆర్ మ్యూజిషియన్స్ బట్ నాట్ ప్లేయర్స్, ఇది చూడండి సార్. విచ్ రీజన్ రిప్రజెంట్స్ స్టూడెంట్స్ హూ ఆర్ మ్యూజిషియన్స్, స్టూడెంట్స్ మరియు మ్యూజిషియన్స్ అవుతూ బట్ నాట్ ప్లేయర్స్ అవ్వకూడదటండి. ప్లేయర్స్ కానటువంటి స్టూడెంట్స్ మరియు మ్యూజిషియన్స్కి సంబంధించినటువంటి వారు ఎవరు అంటే ఈ డయాగ్రామ్కి వెళ్ళాలి. సరే ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ఏంటన్నాడు, నాట్ ప్లేయర్స్ అవ్వకూడదటండి. అంటే ప్లేయర్స్ అంటే ఇదిగోండి సార్, ఈ పెద్ద రెక్టాంగిల్కి సంబంధించి ఉండకూడదు, ఈ పెద్ద రెక్టాంగిల్లో ఉండకూడదండి. బట్ నాట్ ప్లేయర్స్ అంటే ఈ పెద్ద రెక్టాంగిల్, ఇదిగోండి డయాగ్రామ్ వేసాను. ఈ రెక్టాంగిల్లో ఉండకూడదు అంటే ఈ రెక్టాంగిల్ వీళ్ళు నలుగురు ఉన్నారు, వీళ్ళు నలుగురు ఎవరు కాదు అంటే ఎస్ కాదు, ఆర్ కాదు, టీ కాదు, వి కాదు. ఎందుకంటే ఈ ప్లేయర్స్లో ఉన్నారు. మరి ప్లేయర్స్ కాకుండా ఎవరెవరు అవ్వాలండి? స్టూడెంట్స్, మ్యూజిషియన్స్ అవ్వాలంటే స్టూడెంట్స్ అంటే ఇదిగోండి ఈ చిన్న రెక్టాంగిల్లో ఉండాలా, మ్యూజిషియన్స్ అంటే ఈ పెద్ద ట్రయాంగిల్లో ఉండాలి. మరి ఈ రెండింటికి ఉన్నటువంటి ఉమ్మడి పార్ట్లో ఎవరు వచ్చారండి? క్యూ. అబ్జర్వ్ చేయండి సార్, క్యూ మ్యూజిషియన్స్ ట్రయాంగిల్లో ఉంది, ఈ చిన్న రెక్టాంగిల్ స్టూడెంట్స్ అండి, క్యూ ఉంది. అదే మీరు ఈ నలుగురు కాదన్నాను, పి అన్నాం అనుకోండి, ఓన్లీ స్టూడెంట్సే, సింగిల్ అండి. అదే ఓన్లీ యూ తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ మ్యూజిషియన్సే. మరి అందుకే వీళ్ళిద్దరూ కాదు, వీళ్ళ నలుగురు కాదు, మిగిలిన వారు ఎవరు అంటే క్యూ సార్. సో క్యూ అనే ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సిని తీసుకోండి. ఏ లేదు సార్, ఓన్లీ అబ్జర్వేషన్. నేను ముందే చెప్పాను సార్, లాజికల్ వెన్ డయాగ్రామ్స్లో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. వెన్ డయాగ్రామ్స్ని గీయడం అనే కాన్సెప్ట్ ఒకటి, రెండోది ఏంటి అంటే ఈ రకంగా అబ్జర్వేషన్ చేసి ఏదో ఒక పార్ట్ అడుగుతాడు, ఆ పార్ట్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోనే క్వశ్చన్స్ ఒకటి మీకు అడుగుతాడండి. వీటి గురించి కూడా మీరు అబ్జర్వేషన్ చేస్తే మనం ఈజీగా క్వశ్చన్స్ చేయొచ్చండి. సో ఈ రకంగా ఆన్సర్ ఏంటైందంటే క్యూ అండి. క్యూ ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సిని మనం ఇక్కడ ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇదే లాజికల్ వెన్ డయాగ్రామ్లో రీసెంట్ ఎగ్జామినేషన్లో ఇంకా ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇచ్చాడు మనం ఇక్కడ చూద్దామండి. సార్ ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా చూడండి సార్. ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ December 30, 2020 మార్నింగ్ షిఫ్ట్లో అడగడం జరిగిందండి. సార్ నాకు ఈ క్వశ్చన్ అనే కాదండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఏం కనిపించినా సరే చేయగలగాలి. ఇక్కడ మీరు గమనించండి సార్, వాడేంటి క్వశ్చన్ ఇచ్చాడంటే, ఇన్ ద గివెన్ వెన్ డయాగ్రామ్ అస్యూమింగ్ దట్ ద షేడెడ్ ఏరియాస్ డో నాట్ ఎగ్జిస్ట్. ఇది ఇంపార్టెంట్ అండి సార్. అస్యూమింగ్ దట్ ద షేడెడ్ ఏరియాస్ డో నాట్ ఎగ్జిస్ట్ అంటే డో నాట్ ఎగ్జిస్ట్ అండి. షేడెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, షేడెడ్ మీన్స్ ఇదిగోండి సార్, షేడ్ వేసారు కదండి కలర్, ఈ కలర్ వేసినటువంటి ఏరియాస్ లేవాటండి. కలర్ వేసినటువంటి ఏరియాస్ డో నాట్ ఎగ్జిస్ట్ అంటే కలర్ వేసినటువంటి ఏవైతే షేడెడ్ చేశాడో ఆ షేడెడ్ ఏరియాస్ అనేవి లేవు. ఆ షేడెడ్ ఏరియాస్ని తీసేస్తే వైట్ ఏవైతే ఉన్నాయో వైట్వే ఇంపార్టెంట్. ఈ వైట్ షేడ్ తీసేస్తే ఈ వైట్వే ఉన్నాయండి, ఈ వైట్వే ఉన్నాయి. మరి ఓన్లీ ఆ వైట్ ఉన్నవే తీసుకోవాలి. అంటే వైట్ ఎక్కడ, ఇదిగోండి ఈ పార్ట్ వైట్, ఈ పార్ట్ వైట్, ఈ పార్ట్ వైట్, అంతే. ఈ షేడ్వి తీసేయడమే. మరి డిటర్మైన్ విచ్ కన్క్లూజన్ క్యాన్ బి వ్యాలిడ్లీ డ్రాన్ అంటే ఎప్పుడైతే ఈ షేడెడ్వన్నీ తీసేసి లైట్గా ఉన్నటువంటి వైట్వే ఎగ్జిస్ట్ అయ్యాయని తీసుకుంటే ఈ క్రింది వానిలో ఏ స్టేట్మెంటు కరెక్ట్ అని అన్నాడు. ఏది వ్యాలిడ్ అవుతుంది అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్స్ ఏంటి ఇచ్చాడు? ఆల్ బిలీనియర్స్ ఆర్ ఆర్టిస్ట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ అండి, ఆల్ బిలీనియర్స్ ఆర్ ఆర్టిస్ట్. సార్ ఈ షేడ్లు మర్చిపోండి, ఈ షేడు తీసిస్తే వైట్లే తీసుకోండి. ఆల్ బిలీనియర్స్ ఆర్ ఆర్టిస్ట్స్ అంటే ఈ బిలీనియర్స్ అందరూ ఎందులోకి వెళ్ళిపోవాలి? ఆర్టిస్టుల్లోకి వెళ్ళాలి. మరి ఇక్కడికి వచ్చి డయాగ్రామ్ని అబ్జర్వేషన్ చేయండి. సార్ బిలీనియర్స్ అంటే ఇదిగోండి వైటే, ఎందుకంటే ఈ షేడెడ్ కాదు. ఈ వైట్లో ఉన్న ఈ బిలీనియర్స్ అందరూ అంటే ఈ వైట్ అంతా వెళ్ళి ఎందులో ఆర్టిస్ట్లోకి వెళ్ళాలి. మరి ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్లో ఉన్న వైట్ ఎక్కడుంది? ఇదిగోండి సార్ ఇక్కడ ఉంది. మరి వీళ్ళందరూ ఇందులోకి వెళ్ళే అవకాశం ఉందా? లేదు సార్, ఆ అవకాశం లేదండి. సో ఫస్ట్ వన్ రాంగ్ అవుతుందండి.
అండ్ సెకండ్ బి, ఆల్ ఆర్టిస్ట్స్ ఆర్ కార్టూనిస్ట్స్. ఇచ్చోండి, ఆల్ ఆర్టిస్ట్స్ ఆర్ కార్టూనిస్ట్స్ అటండి. మరి ఆర్టిస్ట్స్ ఎక్కడ ఉన్నారు? సరే ఈ షేడ్ తీసేయండి. ఈ షేడ్ తీస్తే ఆర్టిస్టులు అందరూ ఎవరు? ఈ పార్టే, ఆ వైట్ ఉన్న పార్టేనండి. మధ్యలో వైట్ ఉన్న పార్ట్ రాశాను. మరి ఆ వైట్ ఉన్న పార్ట్ మొత్తం అంతా కార్టూనిస్ట్లో ఉండాలట. మరి చూడండి, ఆ వైట్ పార్ట్ అంతా ఈ కార్టూనిస్ట్లో ఉందండి. అందుకే ఆర్టిస్ట్ అందరూ కార్టూనిస్టుల్లోనే ఉన్నారు. ఇది అవుతుందండి. అందుకే చూడండి, ఏదైతే ఈ స్మాల్ రాసాను ఇదే ఆర్టిస్ట్స్ అండి. ఎందుకంటే మీకు ఇంకా క్లియర్గా కావాలంటే చూడండి సార్, ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇందులో వైట్ గమనించండి. వైట్ అనేది మాత్రమే ఆర్టిస్టులు, ఎందుకంటే షేడ్ చేసింది ఉండదు. చూడండి, ఆర్టిస్ట్ సర్కిల్ ఇదిగోండి సార్, ఇదిగోండి ఇలా ఈ సర్కిల్ లోపల ఉంది చూడండి, అంటే ఆ వైట్ అనేది ఆర్టిస్టులు. ఆ ఆర్టిస్టులు ఇక్కడ ఈ షేడ్ తీసిస్తే కార్టూనిస్టులు అంటే ఇదిగోండి సార్, ఇది. మరి ఇప్పుడు అందుకే మీకు క్లియర్గా మీకు కావాలంటే సార్ ఆర్టిస్ట్స్ అంటే ఇదిగోండి సార్, ఈ చిన్న సర్కిల్ వైట్. ఆ వైట్ అలా ఎందులో ఉంది? కార్టూనిస్టుల్లోనే ఉంది. చూడు, కార్టూనిస్ట్ అనే ఈ సర్కిల్ ఉంది కదండి, ఈ సర్కిల్ లోపల వైట్లోని ఈ వైట్ ఉంది కాబట్టి సార్ ఆర్టిస్ట్స్ అందరూ కార్టూనిస్ట్స్ అవుతారు. రైట్ సార్, వ్యాలిడ్లీ డన్. మిగతా బాబు కావలిస్తే చూడండి సార్. నెక్స్ట్ C1 ఏంటి ఇచ్చాడంటే, నో ఆర్టిస్ట్ ఆర్ బిలీనియర్స్. ఆర్టిస్ట్ ఎవరు కూడా బిలీనియర్స్ కాదు అన్నాడు. మరి ఆర్టిస్ట్ ఎవరు బిలీనియర్స్ కాదు అంటే ఇవ్వండి, ఆర్టిస్ట్ ఇక్కడ ఉన్నారు కదండి, ఈ సర్కిలే కదా ఆర్టిస్ట్ అన్నాను. వైటేనండి, ఎందుకంటే షేడ్ లేదు. ఆర్టిస్ట్ బిలీనియర్స్ సర్కిల్లో కూడా ఉన్నారు చూడండి, బిలీనియర్ సర్కిల్లో కూడా ఆర్టిస్ట్ ఉన్నారు. మరి కాదు అన్నారు, రాంగ్ అండి, వ్యాలిడ్ కాదు. మరి ఆల్ కార్టూనిస్ట్స్ ఆర్ ఆర్టిస్ట్స్ అన్నారండి. ఆల్ కార్టూనిస్ట్స్ ఆర్ ఆర్టిస్ట్స్ అంటే ఈ కార్టూనిస్ట్స్ అనే వైట్ ఉంది కదండి, ఈ వైట్ మొత్తం వెళ్ళి ఆర్టిస్ట్ లోపలికి వెళ్తుందా? లేదండి. అదే మీరు చూడండి, ఆర్టిస్ట్ అనే ఈ సర్కిల్ మొత్తం కార్టూనిస్టుల్లో ఉంది చూడండి, కార్టూనిస్టుల్లో ఉంది. అందుకే సెకండే వ్యాలిడ్ అండి, మిగతాది ఏది వ్యాలిడ్ కాదు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బిని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోండి సార్. ఈ క్వశ్చన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ December 30, 2020 మార్నింగ్ షిఫ్ట్లో అడగడం జరిగిందండి. సార్ ఇంకా ఈ లాజికల్ వెన్ డయాగ్రామ్ అనే టాపిక్ని మీరు గమనించినట్లయితే ఇంకా ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ ఇచ్చాడు. ఇదే క్వశ్చన్ ఇప్పుడు ఇది కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీ December 30, 2020 మార్నింగ్ షిఫ్ట్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది ఫస్ట్ మోడల్, ఇందులో రెండు మోడల్స్ సార్. సో ఆల్రెడీ మీకు అయితే అబ్జర్వేషన్ చేసి పెట్టాల్సిన క్వశ్చన్స్ లేదా ఆ రిలేషన్షిప్ని రిప్రజెంట్ చేసే డయాగ్రామ్స్ వేయడం అనేది మనకు నేర్చుకోవాలి సార్. సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ రిప్రజెంట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది ఫాలోయింగ్ క్లాసెస్. ఈ ఇచ్చిన ఫాలోయింగ్ క్లాసెస్లో బెస్ట్ రిప్రజెంట్ అంటే బెస్ట్ రిలేషన్ని రిప్రజెంట్ చేయమన్నాడండి. ఏది బెస్ట్ రిలేషన్గా మనకి ఇక్కడ చూపిస్తుంది? అవి ఏంటి ఇచ్చాడంటే క్రాకరీ. సార్ క్రాకరీ అంటే గృహోపకరణ వస్తువులని కూడా అంటారు, ఇండైరెక్ట్గా ఫర్నిచర్ టైప్ అండి. సో కొన్ని వస్తువులు సమూహాన్ని క్రాకరీ అంటామండి, గృహోపకరణ వస్తువులు. సో ప్లేట్, బౌల్. మరి వీటన్నిటిలో పెద్దది ఏంటి అంటే క్రాకరీ సార్. క్రాకరీ అనేది పెద్దది. గృహోపకరణ వస్తువులు చాలా ఉంటాయి. సో వంటకి సంబంధించినటువంటి వస్తువు, కిచెన్కి సంబంధించినటువంటి వస్తువులు, ఇంటికి సంబంధించినటువంటి కొన్ని ఫర్నిచర్కి సంబంధించినటువంటి వస్తువులు, వీటిని క్రాకరీ అంటారండి. ఈ క్రాకరీలు చూడండి, ప్లేట్లన్నీ క్రాకరీలోకి వస్తాయండి, గృహోపకరణ వస్తువుల్లోకి వస్తాయండి. బౌల్స్ కూడా క్రాకరీలోకి వస్తాయండి. కానీ మీరు గమనించండి సార్, ఏ ప్లేటు బౌల్ అవ్వదు, ఏ బౌలు కూడా ప్లేట్ కాదు. అందుకే ప్లేట్ అనే కాన్సెప్ట్ వేరు సార్, బౌల్ అనే కాన్సెప్ట్ వేరు సార్. కానీ ఈ రెండు కూడా మనకి ఎందులోకి వస్తాయంటే క్రాకరీలోకి వస్తాయండి. సో ఈ రకమైనటువంటి డయాగ్రామ్ మీకు ఎక్కడ కనిపిస్తుందంటే ఆప్షన్ బిలో కనిపిస్తుందండి. ఆప్షన్ బిని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోవాలి సార్. మీరు గమనించినట్లయితే మీకు దేనిని ఏ రకంగా చేయాలి ఆ రిలేషన్షిప్ని కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి సమాచారం మీకు కావాలి అని అంటే సార్ మీకు పిఆర్ అకాడమీ యాప్ నందు ఉన్నటువంటి రీజనింగ్ సబ్జెక్ట్లో ఈ సాఫ్ట్వేర్కు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి వివరణలతో కూడి ఉన్నటువంటి వీడియోలు ఉన్నాయండి. సో వాటిని ఉపయోగించుకున్నట్లయితే ఈ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఏ క్వశ్చన్ అయినా విత్ ఇన్ సెకండ్స్లో చేసుకునే అవకాశం మీకు ఇక్కడ ఉంటుందండి. సో వీటన్నిటిని యూజ్ చేసుకొని ఎన్టీపీసీ ఎగ్జామ్లో ఉత్తీర్ణులు అవుతారని ఆశిస్తూ మీ రీజనింగ్ నాయుడు సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.